నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. పాలకులపై తిరుగుబాటు చేయడం కోసం తుడుందెబ్బ ఉద్యమంను బలోపేతం చేద్దాం. మహాసభలో వక్తల పిలుపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి ఉర్దూగర్ వరకు ర్యాలీ నిర్వహించి ఉర్దూగర్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతరల వలస ఆదివాసీల హక్కులకు విఘాతం కలుగుతుందని, ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు విపరీతంగా జరుగుతున్నాయి. జియో 24ను చట్టం చేసి 29 శాఖలలో ఉద్యోగాలు ఆదివాసీలకు ఇవ్వాలని, ఆదివాసీ మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను నిరోధించడంలో ప్రభుత్వం చొరవ చూపకపోవడం విచారంగా ఉందని, వనరుల దోపిడీ జరుగుతున్న ఆదివాసీ చట్టాలను అమలు చేసి కాపాడాల్సిన ప్రభుత్వం ఎక్కడ చిత్తశుద్ధి చూపడం లేదని ఐటీడీఏలు నిర్వీర్యం చేసిన పాలకులపై అందుకే ఆదివాసీలు ఉధృతం హక్కులు, చట్టాలను అమలు చేసే దిశగా ఆదివాసీ ప్రజా పోరాటాలు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నిర్వహించి ఉద్యమంను బలోపేతం చేసి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర కన్వీనర్ బుర్సపోచయ్య, కో కన్వీనర్స్ సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, గోడం గణేష్లు పిలుపునిచ్చారు. జిల్లా కన్వీనర్ సనప కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగి మహాసభ కార్యక్రమంలో ముందుగా తుడుందెబ్బ నాయకుడు విక సంజీవ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే విక అబ్బయ్యల అకాల మరణంకు మౌనం పాటించి సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలో రాష్ట్ర నాయకత్వం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీల పైన వలస వాదులు కొనసాగిస్తున్న దమనకాండను ఎదుర్కొంటూ ఆదివాసీ సమాజ పరిరక్షణ కోసం నిరంతరం ఉద్యమాలను క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మకంగా కార్యాచరణను చేయడం జరుగుతుందని, భారత రాజ్యాంగంలోని ఆదివాసీలకు బకల్పించబడిన 1/70 పేసా అటవీ హక్కుల చట్టంను ఖచ్చితంగా అమలు చేసే దిశగా ఎస్టీ జాబితా నుండి తొలగింపు, ఏజెన్సీలోకి వలస విధానంను అరికట్టాలి, జీఓఎంఎస్ నంబర్ 3ను చట్టం చేసి ఏజెన్సీలో 100% ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలకే ఇవ్వాలని డిమాండ్స్తో పోరాటాలను ఉధృతం చేయాలని, ఆదివాసీల ఓట్లతో ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతూ ఆదివాసీలకు ఎలాంటి న్యాయం చేయడానికి ఆలోచన చేయకపోవడం విచారకరంగా ఉందని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా తుడుందెబ్బ ఉద్యమం ద్వారా ప్రతిఘటన చేయాలని పిలుపునిచ్చారు. ఆగబోయిన రవి ఈసం నర్సింగరావు, గుర్రాల రవీందర్, మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్ అట్టం సుభద్ర, సిద్ధబోయిన సంజీవ్, దారబోయిన రమేష్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కో కన్వీనర్లు కల్తీ రాంప్రసాద్, పాయం లక్ష్మి నర్సు, బాడీస మోహనరావు, తాటి లక్ష్మణ్, వర్స నరసింహారావు, కోరం కృష్ణ, మడవి నాగేంద్రబాబు, ఊకి రామకృష్ణ, తెల్లం సురేష్, ఈసాల వెంకటేశ్వర్లు, కట్రం స్వామి, పాయం దుర్గారావు, ఈసం భాస్కర్, సున్నం శోభన్, పూనం శారద, వర్స రామస్వామి, కుర్సం కుమార్ లు పాల్గొన్నారు. అదేవిధంగా నా తోటి సహచర ఉద్యమకారులందరూ ఈరోజు రాష్ట్ర కమిటీ యొక్క పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం కేంద్రం నందు ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీల యొక్క పునర్నిర్మాణం చేయడానికి మహాసభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఆదివాసులందరినీ చైతన్యపరిచి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నిర్మాణాలను పటిష్టపరుచుకుంటూ రేపు రానున్నటువంటి భవిష్యత్తులో తుడుందెబ్బ రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి హక్కుల కోసం ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి వన్ అబ్సెవట్టి కానీ, పేసా చట్టం కానీ, అటవీ హక్కుల చట్టం కానీ, ఇవన్నింటినీ మేము పటిష్టంగా అమలుపరచాలని చెప్పేసి పాలక పక్షాలతోటి మేము పోరాటం చేయడానికి ఇవాళ మేము సన్నద్ధమవుతున్నాం. అదే క్రమంలో ఇవాళ రాజకీయంగా అణచివేతకు గురవుతున్నాం. మా ప్రాంతాలలో మా హక్కులు హరించబడుతున్నాయి. కాబట్టి రేపు
భవిష్యత్తులో మా మీద ఏ రకమైనటువంటి అణచివేత జరుగుతుందో అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మా ఊళ్ళో మా రాజ్యం అన్నటువంటి నినాదంతో మాకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు కానీ నేరుగా మా ఏజెన్సీ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని, తదనుగుణంగా రాజ్యాంగంలో 5th షెడ్యూల్ 5వ షెడ్యూల్ భూభాగంలో మాకు స్వేచ్ఛ స్వతంత్రాలు కల్పించాలని చెప్పేసి మేము నిరంతరం పోరాటం చేయడానికి మా యొక్క నిర్మాణాలను మేము పునర్నిర్మాణం చేస్తున్నాం. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవాళ ఐటీడీఏల ద్వారా మాకు రావాల్సినటువంటి నిధులు కానీ విద్యా ఉద్యోగ ఫలాలు కానీ మాకు చెందడం లేదు. కాబట్టి మాకు దామాష ప్రకారంగా మాకు రావాల్సినటువంటి విద్యా ఉద్యోగ ఫలాలు మాకు అందే విధంగా ప్రభుత్వాలతోటి ప్రభుత్వ పాలకులతోటి మేము నిరంతరం పోరాటం చేయడానికి ఈరోజు మహాసభలు నిర్మాణం చేసుకోవడం జరిగింది. మహాసభలల్లా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కమిటీలను పునర్నిర్మాణం ఈరోజు చేసుకోవడం జరిగింది. తద్వారా రేపు భవిష్యత్తులో మా యొక్క మహిళా సంఘాన్ని కానీ, ఉద్యోగుల సంఘం కానీ, విద్యార్థి సంఘం కానీ, ఇవాళ మా అనుబంధ సంఘాలను కూడా మేము నిర్మాణం చేసుకొని మా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ మీడియా మిత్రులకు ఈ సందర్భంగా మహాసభల సందర్భంగా మేము వెల్కమ్ చెప్తున్నాం. ర్యాలీ